హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్. అర్జున్ కార్తిక్ వైపు చూసి ఏమైంది అని అడుగుతాడు. దానికి కార్తిక్, ఇందాక వర్ష కాల్ మాట్లాడుతూ ఉన్నింది కదా, ఆ నెంబర్ ఉషా పంపించింది, దాని గురించి మాట్లాడదామని వచ్చాను అని చెప్తాడు. అర్జున్ కార్తిక్ ఇద్దరూ కలిసి ఆ నెంబర్ ఎవరిదని చెక్ చేస్తారు. ఎంత ట్రై చేసినా ఆ నెంబర్ ఎవరిదో వాళ్ళు కనుక్కోలేకపోతారు. అలానే ఆ నెంబర్కి కాల్ ట్రై చేసినా నాట్ రీచబుల్ అని వస్తూ ఉంటుంది. దాంతో కార్తిక్ అర్జున్తో ఇలా అంటాడు, ఇదేంట్రా ఇలా జరిగింది, అసలు మనం ఈ నెంబర్ ఎవరిదో కూడా కనుక్కోలేకపోతున్నాం, ఖచ్చితంగా వీళ్ళ వల్లే ఏదో ప్రాబ్లం ఉన్నట్టుందిరా, తొందరగా మనం కనిపెట్టకపోతే తర్వాత ఏం జరుగుతుందో. అర్జున్, ఇవన్నీ తెలియాలంటే ముందు మనం వర్షతో ఎక్కువ టైం స్పెండ్ చేసేటట్టు ఉండాలి. కాబట్టి మనం బెంగళూరులో మీటింగ్కు వెళ్ళే ఉంది కదా, అప్పుడు మనతో పాటు వర్ష కూడా వస్తుంది. అక్కడ తను మనతో పాటు ఉంటుంది కాబట్టి ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం. అంతకంటే ముందు రేపు ఆ మేనేజర్ పని అయిపోవాలి. నువ్వు దాని గురించి ఒకసారి ఉషా తర్వాత తను ఏం చెప్పిందో నాకు చెప్పు. అలానే మనతో పాటు బెంగళూరుకి ఉషాని కూడా రమ్మని చెప్పు. అక్కడ వర్షాకి తోడుగా ఉన్నట్టు ఉంటుంది, నీకు లైన్ వేసేదానికి బాగుంటుంది. కార్తిక్, నాకు అంత భాగ్యం కూడానా, కనీసం నాతో సరిగ్గా కూడా మాట్లాడదు, ఇంకా ప్రపోజ్ చేస్తే ఏం చేస్తుందో భయంగా ఉంది. ఒకసారి ఉషా గురించి వర్షాని అడిగి తెలుసుకోవాలిరా. అర్జున్, అడిగి తెలుసుకుందులే కానీ ముందు వెళ్ళి నేను చెప్పిన పని చూడు. ఆ మేనేజర్ గురించి మనం వేసిన ప్లాన్ అంతా ఉషాకి చెప్పు. ఆఫీస్లో అమ్మాయిలు ఎవరెవరు మనకి హెల్ప్ చేస్తారో ఉషాని అడిగి కనుక్కోమని చెప్పు. అలానే తన వల్ల వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఆ విషయం కూడా చెప్పు. కొంతమంది భయపడి ముందుకు రాకపోవచ్చేమో. అసలు ఆ మేనేజర్ వాళ్ళని చూడరు చెప్పు. ఫ్యూచర్లో కూడా వాడి వల్ల వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఉషా మాట్లాడేటప్పుడు వాళ్ళకు నువ్వు కూడా అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయి. అన్నీ మాట్లాడి కనుక్కొని నాకు చెప్తే నేను ఆ ప్లేస్ ఎక్కడికో రావాలి నేను చెప్తాను. కార్తిక్, సరేరా, నేను వెళ్ళి ఆ పని చూస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కార్తిక్ ఉషా దగ్గరకు వెళ్ళి అర్జున్ కార్తిక్ వేసిన ప్లాన్ అంతా ఉషాకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తర్వాత వాళ్ళకు హెల్ప్ చేసేదానికి ఎవరెవరు అమ్మాయిలు వస్తారో కనుక్కోమని చెప్తాడు. ఉషా దాని గురించి స్టాఫ్లో కొంతమందికి చెప్తుంది. వాళ్ళు ముందు కొంచెం భయపడినా తర్వాత కార్తిక్ మాట్లాడేసరికి వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. అదే విషయం వర్షకి కూడా చెప్తారు. వర్ష కూడా ఆ మేనేజర్కి బుద్ధొచ్చేటట్టు చేయాలని తను కూడా ఆ ప్లాన్లో జాయిన్ అవుతుంది చెప్తుంది. తర్వాత కార్తిక్ అందరికీ ప్లాన్ ఏంటని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ముందుగా ఎవరు స్టెప్ తీసుకుంటారు అని అడుగుతాడు. దానికి వర్ష, ఇప్పుడు ఆ మేనేజర్ ఎక్కువ ఇబ్బంది పెట్టేది నన్నే, కాబట్టి ఆ స్టెప్ నేనే తీసుకుంటాను. ప్లేస్ ఏంటి, ఎక్కడికి రావాలి అని కనుక్కొని నాకు చెప్తే నేను ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తాను అని చెప్తుంది. దానికి కార్తిక్, వర్ష, ఇది నిజంగా నువ్వు చేయగలవా, ఇలాంటిది ఇబ్బంది లేదు కదా, ఒకసారి ఆలోచించు, లేదంటే ఇంకెవరినైనా ట్రై చేయమని చెప్తాను అని అంటాడు. వర్ష, లేదు సార్, ఇంకెవరైనా అయితే ఆ మేనేజర్కి డౌట్ వస్తుంది, అదే నేనైతే అస్సలు డౌట్ రాదు అని చెప్తుంది. సరే అని చెప్పి కార్తిక్ అక్కడి నుంచి అర్జున్ క్యాబిన్లోకి వెళ్తాడు. అర్జున్కి విషయం మొత్తం చెప్తాడు. అది విన్న అర్జున్ వర్షని తన క్యాబిన్కి రమ్మని పిలుస్తాడు. వర్ష పర్మిషన్ తీసుకొని లోపలికి వస్తుంది. అప్పుడే అర్జున్ వర్షతో మాట్లాడుతూ ఇలా అంటాడు, నిజంగా మీరు ఇది చేయగలుగుతారా వర్ష అని అడుగుతాడు. దానికి వర్ష, ఎస్ సార్, నేను చేస్తాను అని అంటుంది. వర్ష ఆ మాట అనగానే అక్కడే ఉన్న కార్తిక్ ఇలా అంటాడు, అప్పటితో పోలిస్తే ఇప్పుడు నువ్వు చాలా ధైర్యంగా కనిపిస్తున్నావు, ముందు వర్షకి ఇప్పుడు వర్షకి చాలా తేడా ఉంది. ఆ వర్ష అన్నిటికీ భయపడుతుంది, ఇప్పుడుండే వర్ష
ఒక్క విషయం కూడా భయపడకుండా చాలా ధైర్యంగా మాట్లాడుతుంది అని అంటాడు. దానికి వర్ష, పరిస్థితులు మనిషిని ఏ విధంగా అయినా మారుస్తాయి సార్. ఆ పరిస్థితులే నన్ను ఇలా మార్చాయి. అందరూ పోయి అనాథగా మిగిలిన నాకు నా పిల్లలతో కొత్త జీవితం మొదలయ్యింది. నా జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అనుభవించాక అవన్నీ నన్ను ఇలా ఇంత ధైర్యంగా ఉండేందుకు ప్రేరేపించాయి అని అంటుంది. కార్తీక్, ఇంకొకసారి అనాథ అని చెప్తే ఖచ్చితంగా కొడతాను. మేముండగా నువ్వు ఎలా అనాథవుతావు? ఇంకొకసారి అలాంటి ఆలోచన కూడా పెట్టుకోవద్దు అని అంటాడు. వర్ష విరక్తిగా ఒక నవ్వు నవ్వి, నేను వెళ్ళొచ్చా సార్ అని అడుగుతుంది. అర్జున్ ఏమీ మాట్లాడకుండానే సూటిగా చూస్తూ ఉండటంతో తల కిందకు దించుకొని, నేను వెళ్ళొచ్చా అని మళ్ళీ అడుగుతుంది. అర్జున్ వెళ్ళమనటంతో వర్ష అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వర్ష వెళ్ళిపోయాక కార్తీక్ అర్జున్తో ఇలా అంటాడు. ఎందుకురా వర్ష అలా మాట్లాడుతున్నా ఏమీ మాట్లాడకుండా అలా పంపించేశావు అని అడుగుతాడు. దానికి అర్జున్, నువ్వు నిన్నటికి ఈరోజుటికి వర్ష ప్రవర్తనలో తేడా కనిపెట్టావా అని అడుగుతాడు. దానికి కార్తీక్ లేదన్నట్టు తల ఊపుతాడు. అర్జున్, కానీ నేను కనిపెట్టా. నిన్న కనీసం నాతో సరిగ్గా మాట్లాడకపోయినా నా వైపైనా చూసింది. ఆఖరికి మార్నింగ్ నేను పిఏగా సెలెక్ట్ చేశానని చెప్పినప్పుడు కూడా బాగానే ఉండింది. ఎప్పుడైతే ఆ నెంబర్ నుంచి కాల్ వచ్చాక మాట్లాడిందో అప్పటి నుంచి కనీసం నా వైపు తలెత్తి కూడా చూడటం లేదు. ఇది నేను బాగా గమనించిన విషయం. ఇందాక నా షెడ్యూల్ చెప్పినప్పుడు కూడా కనీసం నా వైపు చూడకుండా తన పాటికి తను చెప్పేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా అంతే, తల కిందకు దించుకొని ఉంది కానీ అసలు చూడనే లేదు. అంటే తనకు సమస్య నా వల్లేనా, లేక ఇంకేమైనా ఉందా? వాళ్ళిద్దరూ అలా మాట్లాడుతుండగా అప్పుడే వర్ష టెన్షన్ పడుతూ క్యాబిన్లోకి వస్తుంది. సార్, నాకు పర్మిషన్ కావాలి ప్లీజ్, అర్జెంట్ అని అడుగుతుంది. దానికి అర్జున్, ఇప్పటికిప్పుడు అంత అర్జెంటుగా ఎందుకు పర్మిషన్ కావాలి? రీజన్ చెప్పండి వర్ష అని అడుగుతాడు. దానికి వర్ష, సార్ ప్లీజ్, నా పాపకి కొంచెం హెల్త్ బాగాలేదు. స్కూల్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. నేను వెంటనే వెళ్ళాలి. పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతుంది. వర్ష అలా చెప్పగానే అర్జున్, కార్తీక్ ఇద్దరూ పైకి లేస్తారు. అర్జున్ ముందుకి కదులుతూ, సరే త్వరగా రా, స్కూల్ దగ్గరకు నేను వస్తా అని అంటాడు. దానికి వర్ష, మీరెందుకు సార్, నాకు పర్మిషన్ ఇవ్వండి చాలు, నేను వెళ్ళి వచ్చేస్తాను. అర్జున్ సీరియస్గా, వర్ష అక్కడ బాలేదని కాల్ చేశారు, హెల్త్ బాలేదని కాల్ చేశారు. ఇక్కడ నాతో ఆర్గ్యుమెంట్ అవసరమా? లేదు కదా, ఫాస్ట్గా వెళ్దాం పదా అని చెప్పి అర్జున్ అక్కడి నుంచి ఫాస్ట్గా పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. థ్యాంక్ యూ.